మండలం కాపవరం గ్రామానికి చెందిన 100 మంది మహిళలు సోమవారం కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ ఇళ్ల స్థలాలు చూపించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరారు. లక్ష్మి అండి, నా పేరు వెంకటలక్ష్మి అండి. మాది సామలకోట మండలంలోని కాపవరం గ్రామం అండి. మేము ఈ ఇళ్ల పట్టాల గురించి 4 సంవత్సరాలు అయిందండి ఇళ్ల పట్టాలు అన్ని ఇచ్చి, కానీ ఇవి అలా బీరువాలో పెట్టి ఉంచుతున్నామండి. ఎన్నిసార్లు చంటి పిల్లల్ని వదిలేసి ఎన్నిసార్లు పొద్దున్న వెళ్తున్నామండి, సాయంత్రం దాకా ఉంటున్నామండి. అతను ఎప్పుడో వస్తున్నారండి, మేము తినకుండా కూడా వెళ్తున్నామండి వాళ్ళ ఇంటికి. ఇదిగో 2 నెలలు చేసేస్తాం, అదిగో 2 నెలలు చేసేస్తాం అంటున్నారండి. కనీసం మొన్న సోమవారం నాడు వెళ్ళామండి. ఇదిగో అమ్మ ఏయో కాగితాలు చూపించారండి, ఇదిగో మీ కాగితాల గురించే తిరుగుతున్నాం అమ్మ, జగన్ గారు దగ్గరికి వెళ్ళాలి, మీకు ఇక్కడ వద్దంటున్నారు కాబట్టి మారుస్తాం అన్నారండి. కానీ మార్చేది ఏమీ లేదండి, ఇదిగో అదిగో అంటున్నారు అంతే అండి. ఎన్నిసార్లు వెళ్ళినా గానీ అతను ఇప్పుడు 2 వారాల్లో దిగేస్తారండి. కానీ ఇప్పుడు దాకా ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు దాకా చూసాం చిన్నపిల్లలతో మేము చాలా బాధపడుతున్నామండి. ఇప్పుడు అందరూ ఇంతలా ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చామంటే ఎంత బాధపడుతున్నామో వాళ్ళకే అర్థం కావాలండి. ఇదిగో అదిగో అనేసి అంటున్నారండి, ఎన్నిసార్లు వెళ్ళినా అలాగే అంటున్నారండి, ఇదిగో చేసేస్తామని. ఇప్పుడు జగన్ గారి దగ్గరకు ఇప్పుడు వెళ్తాం అంటున్నారండి. మొన్న కాకినాడ వచ్చారండి, అప్పుడు మాట్లాడలేదండి. మొన్న పెద్దాపురం వచ్చారండి, అప్పుడు మాట్లాడలేదు. సామర్లకోట కూడా వచ్చారండి, అప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అందులో పెట్టారండి. సాయంత్రం దాకా తీసుకెళ్లారండి, తీసుకెళ్లి సాయంత్రం దాకా పెట్టారండి. అమ్మ మీరు వస్తే మాట్లాడిస్తాం అని చెప్పేసి అన్నారండి. మేము వెళ్ళామండి, మమ్మల్ని అసలు అక్కడికి రానిస్తారండి అసలు. కానీ అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారండి? మా బాధ కొంచెం మీరైనా అర్థం చేసుకుంటారని కలెక్టర్ ఆఫీస్ కి వచ్చామండి. మరి మాది కాపవరం అండి, సామలకోట మండలం, కాకినాడ జిల్లా అండి. అయితే మేము ఎంతో స్థలాల కోసం దొరబాబు గారి చుట్టూ తిరిగామండి. అయితే ఇస్తానమ్మా అని, మీకు ఎందుకు హక్కుదారులైన ప్రతి ఒక్కరికి జగన్ గారికి ఇచ్చారు కాబట్టి నేను హామీ ఇస్తున్నాను, మీ ఇబ్బందులన్నీ తొలగిస్తాను, మీరు ఇన్నాళ్ళు పడినట్టు పడొద్దని దొరబాబు గారు, నరేష్ గారు వచ్చి చాలా సార్లు చెప్పారండి. అంటే చెప్పుతూనే కాలయాపన చేశారండి. అంటే ఇంతవరకు మేము డ్రైనేజీల కోసం కూడా ఉన్న తాటేకింట్లోనే ఉంటూ ఒక్కొక్కరు 4 కాపురాలు చేసుకుంటూ పోసి నీళ్లు పోవడానికి కూడా దారి చూపలేదండి మా దొరబాబు గారు. అయితే నరేష్ గారు కూడా వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎన్నోసార్లు ప్రోత్సహించారు. వాళ్ళ మాటలు నమ్మామండి. ఎందుకంటే వీళ్ళు చేస్తారు, తప్పగా మాకు న్యాయం జరుగుతుందని ఇంతవరకు మేము వాళ్ళ చుట్టూ తిరిగామండి. ఎందుకంటే జగన్ గారు మీటింగ్ రమ్మంటే వెళ్ళామండి. అంటే ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యామండి. కాకపోతే మాకు ఏ మీటింగ్ లో కూడా న్యాయం జరగలేదు. దొరబాబు గారి దగ్గరికి ఏంటి మీరు ఇస్తానన్నారు, మరి ఆ గోతులో ఉన్నాము, ఈ పక్కనేమో రైలు పట్టాలని, ఈ పక్కన గోదావరి ఉంది, మేము చూస్తే చంటి పిల్లలు. కాకపోతే మీరు ఇలా చేస్తున్నారండి, మాకు ఇస్తారా ఎవరా అన్నప్పుడు మేము చూస్తానమ్మా ఇంకో 2 నెలల్లో చేస్తానన్నారండి. 15 రోజుల్లో ఆయన దిగిపోయేటప్పుడు 2 నెలల్లో మాకు ఏం చేస్తారని మాకు అర్థం కాక, ఒకవేళ ఈ నాయకులు ఏం చేయకపోయినా జగన్ గారు ఒకవేళ కలెక్టర్ ద్వారా ఏమన్నా చేసే అవకాశం ఉందని మిమ్మల్ని ఆశ్రయించామండి. మీరు తప్పకుండా సాయం చేస్తారని నమ్ముతున్నామండి. అదండి. కానీ అన్నయ్య ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. కానీ ఈ గ్రామంలో ఇన్ఛార్జ్ గా వచ్చిన దోలు దొరబాబు గారు, నరేష్ గారు, బొబ్బరాజు సత్యబాబు గారు ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడెత్తాం అక్కడెత్తామని నాటకాలు ఆడేసండి మాకు ఇళ్ల స్థలాలు చూపించలేదండి. మా అత్తగారు కన్నా వాళ్ళు 90 మగవాళ్ళండి. ఒక ఇంట్లో 7 మగవాళ్ళు కాపురం చేస్తున్నారండి. వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయిపోయండి. మనవాళ్ళతోటి పిల్లలతోటి గుమ్మాలో డోర్ కట్టలు వేసుకుని గుమ్మాలో కాపురం చేస్తున్నామండి. మాకు ఇళ్ల స్థలాలు చూపించలేదండి. మాకు ఇళ్ల స్థలాలు కావాలని, మాకు న్యాయం జరుపుతారని ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాది ఇదైనా డ్రైనేజీలు లేవండి, ఓపెన్ డ్రైనేజీలు అండి. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చి నడంటే వెళ్తాం అన్నదో వల్ల ఇగో మీకు ఇచ్చేస్తాం అంటున్నారండి, ఇగో మీకు మార్చేస్తాం అంటున్నారండి. ఎవరు కూడా 1 రోజుల కింద కూడా వెళ్ళినా సరే అదే మాట చెప్పారండి. మాకు స్థలాలు ఇవ్వలేదండి. మాకు స్థలాలు కావాలండి ఖచ్చితంగాను.
మురుక్కాల వారు ఇచ్చారండి. పిల్లలు పడిపోతే మాకు ఎవరండి ఇంకా దిక్కు, అందుకని మంచి స్థలం కావాలని మా మనోజ్ జగన్ గారి దగ్గరికి వెళ్తాదని ఈ మీడియా వాళ్ళు అందరి దయ వల్ల మనోజ్ చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి.